సేవకుడని, దేవుడని ఆ స్వస్థత పొందేవాడు కూడా తెలియదండి. వాడు వెళ్ళి ఎవడరా నిన్ను స్వస్థపరిచాడంటే నాకేం తెలియదు బాబు అన్నాడు. నాకేం తెలియదు బాబు, పరుపెత్తుకొని లేచి నడవమన్నాడు ఆయన ఎవరో అంటున్నాడు. సమాజ మందిరంలో ఒక రోజు ప్రభువుకు వాడు కనబడ్డాడు. ఎరా బాగున్నావా? బాగున్నాను. ఎవరైనా ఇంకెన్నడు పాపం చేయబాగు. ఈ మాట ఏడా విన్నానే. ఇంకెన్నడు పాపం చేయబాగు. ప్రభు చెప్పుకోలా, నేనే నిన్న ఆ రోజు ఆ మండపాల దగ్గర పడి ఉంటే వచ్చి నిన్ను స్వస్థపరిచింది నేనేరా. ఆ రోజు నువ్వు నన్ను సరిగ్గా గుర్తుపట్టలేదు కాదు, చూడరా నేనే. ఎందుకురా వాళ్ళందరూ అడుగుతుంటే నా గురించి చెప్పలేకపోయావు? చెప్పాలి కదా కాస్త అయినా. మన వాళ్ళు ఊరికినే అమ్మా చెప్పు నా గురించి చెప్పు, నేనే నీకు రక్షణ ఇచ్చి బాప్తీసం ఇచ్చా, చెప్పు నా గురించి. మన సంఘం పేరు ఎందుకు మర్చిపోయావు? సంఘం పేరు చెప్పు. ఈ శుద్ధి అంతా అవసరమా? ఎప్పుడన్నా ఎవరన్నా తెలియపోతే ఇక మాడి కొంతమంది ఇంకా ఆడబట్టుకుందండి నాకు ప్రత్యక్షత. ప్రియమైన వాళ్ళరా, మన లేఖనాలన్నీ కనుక పరిశీలన చేస్తే ప్రభు చెప్పాడు. నాకు బాగా నచ్చిన మాట ఏంటి తెలుసా? శిష్యులందరూ వచ్చి, అయ్యా దయ్యాలు మాకు లోబడతాయి అయ్యా, మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఆయన అన్నాడు, అవునా, మరింతగా ప్రార్థన చేసుకొని మొండి దయ్యాలు మనం వెళ్ళగొట్టండి. అల్లా ఎవరైనా మిమ్మల్ని అడిగితే మీరు నిష్ప్రయోజకులైన దాసులు అని చెప్పండి అన్నాడు. ఎవరంటే వాళ్ళు నిష్ప్రయోజనమా? నిన్ను వెంబడించడం, నీ పట్ల ఉండి ఇన్ని అద్భుత కార్యాలు చేయటం మా జీవితంలో నిష్ప్రయోజకమైన దాసులమా మేము? వాళ్ళనే ప్రభు ఆ మాట అంటే ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఏమనాలి? ఏమనుకోవాలి? కట్టాడండి మందిరం, వస్తున్నారు జనం, బాగా వస్తున్నారు. ప్రతి ఆదివారం భోజనాలు. ఎంత కృపో దేవుడికి. దేవుడు అసలు ఆయన్నే ప్రేమించాడండి. ఆయన మీదే ఉన్నాడు దేవుడు. ఎవరి మీద ఉన్నాడట? ఆయన మీదే ఉన్నాడు. తల మీదే కూర్చుంటాడు. ఆయన చూస్తే చాలు దేవుడు చూసినది. అపోస్తులే నిష్ప్రయోజకులైతే వారి పేరు పెట్టుకొని అపోస్తుల బోధని వారి బోధలు వింటూ వారు చెప్పిన మాటలు ప్రకటిస్తూ ఈరోజు నీకు మేము ఎంతటి వారం అంటే ఇంకా నిష్ప్రయోజకులమైన దాసులమే. ప్రయోజనమైన వాడు దేవుడు ఒక్కడే. గట్టిగా చెప్పలు కూడా ప్రభుని గారు. హల్లెలూయా. ప్రయోజనమైన వాడు దేవుడు ఒక్కడే. ఈ రోజున మనుషులకి తెలియని పరిస్థితి అది. అసలు స్వస్థత అనేది ఎక్కడ జరుగుతుంది? ఒక్కొక్కరు లారీలు కట్టుకొని పోతున్నారండి. బెల్లంపల్లి, హైదరాబాదు లారీలు, జీబులు, కార్లు మాట్లాడుకొని. స్వస్థత ఎవరి దగ్గర వచ్చిందో కూడా తెలియపోతుంది. ఎట్లాగా స్వస్థత అనేది ఎవరి దగ్గర